అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ఇటు కాంగ్రెస్ కార్యాలయంకి వెళ్ళి డైరెక్ట్ గా ఢిల్లీ పోలీసులు నోటీసులను ఇవ్వడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ పాలిటిక్స్ లో నోటీసుల రచ్చ మొదలైందని చెప్పొచ్చు. ఎలక్షన్ కి ముందు అమిత్ షా ఏదైతే ఈ నెల 25న దుబ్బాక సభలో రఘునందన్ రెడ్డికి సంబంధించి గెలుపుకు సంబంధించి మాట్లాడాడో అందులో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఒక టాకింగ్ మాట్లాడాడు. అందులో తన మాట్లాడిన పాయింట్ కాక మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి అందులో ఎడిట్ చేసి పెట్టారని చెప్పి బీజేపీకి సంబంధించిన నేతలు హైదరాబాద్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి కొద్దిసేపటి క్రితమే ఇద్దరు పోలీస్ అధికారుల బృందం గాంధీ భవన్లో ప్రస్తుతము నోటీసులు అందజేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మన చేతిలో నోటీస్ కనిపిస్తుంది. ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐఎఫ్ఎస్ఓ స్పెషల్ సెల్ సెక్టర్ 16C నియర్ అని చెప్పి ద్వారకా న్యూఢిల్లీ నుంచి ఈ నోటీసులు జారీ అయింది. తస్లిం స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నోటీసులు జారీ అయినట్టుగా ఇందులో చూపించారు. నోటీసు కూడా అండర్ సెక్షన్ 91/160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఆ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆ పార్టుని ఎడిట్ చేసి చూపించారు. రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ పార్టీ క్లియర్గా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తర్వాత ఈ నోటీస్ జారీ చేశారు. సో ఇందులో ఎఫ్ఐఆర్ నెంబర్ 177/24 డేటెడ్ 28/4/2024 అంటే నిన్న ఈ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది 153/153A 465 469 171 చెప్పి ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిస్ ఈజ్ టు స్టేట్ దట్ ద అబోవ్ మెన్షన్డ్ కేస్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద అండర్సైన్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇందులో పేర్కొన్నారు. అంటే మే నెల 1 రోజు 10:30 AM రూమ్ నెంబర్ 302 3rd ఫ్లోర్ ఐఎఫ్ఎస్ఓ ఆఫీస్కి ద్వారకా సెక్టర్కి ఢిల్లీ పోలీసుకు ఢిల్లీకి రావాలని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ద వీడియో రీట్వీటెడ్ బై అని చెప్పి కూడా ఇందులో కూడా యూట్యూబ్కి సంబంధించిన ఒక లింక్ను కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఇది పోస్ట్ చేయబడిందని చెప్పి ఇందులో పోలీసులు పేర్కొన్న అంశం. ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్డ్ బై టు ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ దిస్ వీడియో అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. కైండ్లీ నోట్ దట్ ద ఫెయిల్యూర్ టు కంప్లీట్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ద నోటీస్ అని చెప్పి ఈ నోటీస్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఇందులో పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి నేతృత్వంలో స్పెషల్ సెల్ న్యూఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు హైదరాబాద్ చేరుకొని ఇద్దరు పోలీసుల బృందం అయితే ప్రస్తుతం అయితే నోటీసు జారీ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా ఇందులో పార్ట్ ఉందా లేదంటే వేరే ఎవరు ఉన్నారని చెప్పి ఇందులో దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆస్మా తస్లీం స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పేరు మీద మాత్రమే నోటీస్ జారీ అయింది. అంటే వివిధ టీవీలలో కావచ్చు, వివిధ సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యని చెప్పి ఒక తప్పుడు ప్రచారం అయితే బయట కొనసాగుతుంది. కానీ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన క్లియర్ కట్ నోటీస్ మనకు కనిపిస్తుంది. అస్మా తస్లీం అని చెప్పి స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్కు మాత్రమే ఈ నోటీసు జారీ అయినట్టుగా క్లియర్గా చూపించారు. కానీ వివిధ రకాల మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రం తప్పుడుదిగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా నోటీసులు జారీ అయినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు అంటే బిగ్ టీవీతో కూడా మాట్లాడి ఆరోపించారు. సో ఈ నోటీసుల సారాంశం ఒకటే, అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మాత్రమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని మాత్రమే తప్పుదో పట్టించారని చెప్పి ఇందులో పేర్కొన్నారు. అంటే ఆ వీడియోని ఎడిట్ చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎడిట్ చేసి ఆ పోస్ట్ చేసింది. అంటే వివిధ రకాల సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వివిధ రకాల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందనే ప్రచారాన్ని మాత్రమే ఇక్కడ చూపించారు. అంటే అందులో ఎడిట్ చేసింది ఎవరు, ఏ ప్రాంతం నుంచి అది ఎడిట్ జరిగిందనే విషయం మాత్రం మే 1 రోజున విచారణ జరిగిన రోజు మాత్రం తెలిపే అవకాశం కనిపిస్తుంది. తస్లీమా స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ సంబంధించిన ఈ మహిళ ఆ పోలీసుల ముందు హాజరైన తర్వాత తదుపరి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది ఒకటే, కేవలం బీజేపీ పార్టీ ఓట్ల కోసం మళ్ళీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. అంటే ఇటు మైనార్టీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అంటే డౌన్ ఫాల్లో ఉన్న క్రమంలోనే ఈ నోటీసులు జారీ చేసి ఓట్లు దండుకొని సీట్లు పెంచుకోవాలనే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ నోటీసులు ఇస్తుందని చెప్పి ఆరోపిస్తుంది. ఇందులో వేరే అంశాన్ని అంటే ఏదైతే వీడియో ఎడిట్ అయిందో అంటే ఈ రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం ఎక్కడ పోలీసులు ప్రస్తావించలేదు. ఇందులో క్లియర్గా మనకు కనిపిస్తుంది.
కేవలం ఏదైతే ఆ ఎడిట్ చేసిన సంబంధించిన ఏదైతే ట్వీట్ ఉందో ఆ ట్వీట్ను మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు. సో అక్కడ జరిగింది ఒక 1 మినిట్కి సంబంధించిన ట్వీటే. ఆ ట్వీటే సోషల్ మీడియాలో విస్తృతంగా అది ప్రచారమైంది. అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదంటే మిగతా వేరే ఎవరు చేశారనేది మాత్రం ఇప్పటివరకు అయితే ఎవరికి క్లారిటీ లేని అంశం. సో అంటే పోలీసులకు అంటే బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వింగ్ కావచ్చు, అగ్రనేతలు కావచ్చు, సో వాళ్ళందరూ హోల్డ్ లో ఉండండి. అటు